కడప జిల్లా లింగాల మండలంలో గంగిరెడ్డి అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దిగువపల్లె గ్రామానికి చెందిన పప్పూరి గంగిరెడ్డి, కేతిరెడ్డి, ప్రతాపరెడ్డి అనే వ్యక్తికి పొలం సాగు విషయంపై తరచూ విభేదాలు ఏర్పడేవి. గంగిరెడ్డి తన తోటలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తీవ్ర ఆగ్రహంతో ప్రతాపరెడ్డి మచ్చుకొడవలితో గంగారెడ్డి తలపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ప్రతాపరెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై గంగిరెడ్డి కుమారుడు పప్పు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రతాపరెడ్డి ముదిగుబ్బ పరిసర ప్రాంతాల్లో దాక్కుని ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ప్రతాపరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. ఉన్న దిగువపల్లి దగ్గర వ్యవసాయదారులు కొంతమంది ఉంటారు. కానీ ఎవరైతే చనిపోయినారో ఆ గంగిరెడ్డికి ముఖ్యంగా ఈ ఎవరైతే మనకు ప్రతాపరెడ్డి ముద్దాయి ఉన్నాడో వాళ్లకు పక్కపక్క పొలాలు ఉంటాయి. ఆ పొలాల విషయంలో వీళ్ళు ఈ గెట్లు దున్నే దగ్గర కానీ కొన్ని చేతికొచ్చిన పంటను ఇటువంటి విషయంలో కానీ కొద్దిగా వ్యాపారస్తులు వచ్చినప్పుడు నాది కొనాలి అని ముందుగా అని చెప్పి వీళ్ళు కొద్దిగా పోటీ పడుతుంటారు. గత చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ మధ్యన కొద్దిగా మన డ్రిప్ వైర్లు తీసుకొని పోయి గంగిరెడ్డి పక్కన ఏదో అమ్మేసినాడని చెప్పి ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో ఈరోజు ఆ ప్రతాప్ రెడ్డి అడుగుతుంటాడు. దాని మీద మాట వచ్చి ఇతను ఏదైతే ప్రతాప్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి మచ్చు గొడవలతో ఆయన చేతి మీద మెడ మీద కొట్టడం జరిగింది. కింద పడిపోవడం జరుగుతుంది. మళ్ళా ఫైనల్గా కూడా కొట్టడం జరగడం వల్ల మనిషి అక్కడికక్కడే పోవడం జరుగుతుంది. గంగిరెడ్డి అతని ఏజ్ సుమారుగా 71 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇతను పరిగెత్త తప్పించుకొనేసి వెళ్ళిపోతుంటాడు. దాని తర్వాత పక్క జిల్లా అయినటువంటి ముదిగుబ్బ ఆ ఏరియాలలో పోలీసుల నుంచి తప్పించి